హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధ్విక టాక్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి సందర్భంగా నేను మా ఇంట్లో 2 టైప్స్ ఆఫ్ స్వీట్ రెసిపీస్ని తయారు చేసుకున్నాను అండ్ దాన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కూడా ఈ రెసిపీస్ని ఇంట్లో తయారు చేసి దేవుడి ప్రసాదం కింద పెట్టుకోండి. ఫస్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి బాదం హల్వా. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనం బాదం పేస్ట్ని తీసుకుంటున్నాము. నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ పాలతో మిక్సీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దానికోసం షుగర్ 1 కప్ అండ్ నెయ్యి 1/2 కప్ అండ్ ఫుడ్ కలర్ ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కానీ ఫుడ్ కలర్ తీసుకున్నాను, ఎల్లో కలర్ది. ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్ తీసుకుంటున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ ఎక్కాక బాదం పేస్ట్ వేసుకుంటున్నాను. బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఒక 5 మినిట్స్ దాకా. అది మెల్లమెల్లగా వాటర్ కన్సిస్టెన్సీ అని పోయి డ్రైగా అవుతుంది. డ్రైగా అయ్యేదాకా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కూడా నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్, అంటుకోకుండా వస్తుంది. అండ్ స్పాచులా యూజ్ చేస్తే ఎక్కడ అంటుకోకుండా మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది. చూసారు కదా, కంటిన్యూస్గా 5 మినిట్స్ చేస్తే ఇలా వస్తుంది, గట్టిగా అవుతుంది వాటర్ మొత్తం పోయి. ఇప్పుడు అందులో 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ చూసారు కదా, షుగర్ మొత్తం కరిగి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయండి. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వుని పాలలో కలిపి వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది, దగ్గర పడుతుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీ స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ప్యాన్కి ఎలా అంటే అంటుకోకుండా వచ్చేస్తుంది ఈజీగా. అండ్ ఫైనల్గా హల్వా అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకున్నాను, పైన బాదం వేసుకొని సర్వ్ చేసుకున్నాను. అండ్ చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో. అండ్ నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్తో పాలపొడితో చేశాను. ఈ స్వీట్ సేమ్ పాలకోవలానే ఉంటుంది, ఇన్స్టెంట్గా. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అండ్ చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను, అందులో 1/2 కప్ షుగర్ అండ్ నెక్స్ట్ సేమ్ క్వాంటిటీ 1/2 కప్ పాలు, కాసి చల్లార్చిన పాలు అండ్ 3 టేబుల్ స్పూన్ నెయ్యి. మీరు కావాలంటే 1 స్పూన్ స్కిప్ చేసుకోవచ్చు, నెయ్యి ఎక్కువ తినని వాళ్ళు. అండ్ స్టవ్ మీద పెట్టుకోకూడదు. అండ్ ఇది కంటిన్యూస్గా స్టీర్ చేసుకుంటే 75% షుగర్ అనేది కరగాలి. అండ్ చూసారు కదా, కంటిన్యూస్గా చేసుకుంటే ఈ టెక్స్చర్ అనేది రావాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ కంపెనీ మిల్క్ పౌడర్ అనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి మనకి. చూసారు కదా, ఈ టెక్స్చర్ అనేది వచ్చేదాకా మీరు దాన్ని మిక్స్ చేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి. చూడండి, ఇప్పుడు దాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. అండ్ ఇది ఒక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక 5 to 8 మినిట్స్ దాకా కలుపుకుంటూనే కంటిన్యూస్గా మనకి దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది.
అండ్ చూసారు కదా లైట్గా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. అండ్ నాన్ స్టిక్ అయితే బెస్ట్, అంటుకోకుండా వస్తుంది. సో నేను నాన్ స్టిక్ అని మెన్షన్ చేస్తున్నాను అందుకే. అండ్ చూసారు కదా ఇంకొంచెం టైం తర్వాత మొత్తం అంటుకోకుండా వస్తుంది ఇలాగా ప్యాన్కి. చూడండి ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది నాన్ స్టిక్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మిల్క్ పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం చల్లారాలి, చాలా హాట్గా ఉంటుంది, వేడివేడిగా కాలుతుంది. కొంచెం అలా అనుకొని ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చూసారు కదా ఇది కూల్ అయింది, బాగా కూల్ అవ్వకూడదు, కొంచెం వేడిగానే ఉండాలి స్వీట్ అనేది. అండ్ ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, అప్పుడే స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక బాల్ షేప్లో చేసుకోండి. నెక్స్ట్ చూసారు కదా నేను బాల్ షేప్లో చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ ఆయిల్ అనేది అప్లై చేసి ఆ పిండి అనేది ప్లేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చపాతీ కర్రకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం. అండ్ ఇప్పుడు దాన్ని ఒక చపాతీ లాగా చేసుకోవాలి, మరీ సాఫ్ట్గా అంటే పల్చగా కాకుండా కొంచెం లావుగానే ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా అలా చేసుకోండి. అండ్ ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మీ దగ్గర గ్లాస్ ఉంటుంది కదా దాంతో కట్ చేసుకోవచ్చు, లేకపోతే కట్టర్స్ ఉంటాయి కదా కట్టర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన దాన్ని సైడ్స్కి షేప్ చేసుకోండి హ్యాండ్తో. ఇలాగా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఫస్ట్ 2 ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకొని షేప్ చేసుకోండి. చూసారు కదా ఇలా కట్ చేసి ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దానిపైన బాదం వేసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు పైన, మీ ఇష్టం అది. అండ్ ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇవి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇవాళ 2 రెసిపీస్ అయిపోయాయి శివరాత్రి స్పెషల్.